యాయిరు పక్కనే ఉన్నాడు. యాయిరు యేసయ్యని ఏ విధమైనటువంటి తొందర పెట్టట్లేదు. యాయిరు పరిస్థితి తొందరతో కూడిన పరిస్థితి. ఎందుకంటే చావు బ్రతుకుల మధ్యలో తన కుమార్తె కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి వెంటనే యేసయ్యని తీసుకెళ్లాలని వచ్చాడు. కానీ యేసయ్య మాత్రం మార్గమున సువార్త చేసుకుంటూ అనేకులను స్వస్థపరుస్తూ అనేకులతో మాట్లాడుతూ వస్తున్నాడు. కొంచెం నిరాశ రావాలి కదా, అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు కదా యాయిరికి. అయ్యా నా పరిస్థితి మీకు చెప్పాను, మీరు ఆలస్యం చేస్తున్నారు, అయ్యా మీరు తొందరగా రండి అని అనాలి కదా. అనలేదు. చేతులు కట్టుకొని ప్రభు దగ్గరే నిలబడ్డాడు. ఈలోపు ఏం జరిగిందంటే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టవద్దు అని చెప్పాడు. అప్పుడు యాయిరుకు బాధ కలిగిద్దా కలగదా? ప్రభా నేను ఉదయం అనంగా వచ్చాను నీ దగ్గరికి, నువ్వు ఒక అడుగు ముందు వస్తే నా కూతురు బతికేది కదా, నీవు ఏదో ఈ బోధాలు చేసుకుంటూ అందరితో మాట్లాడుతూ అందరిని స్వస్థపరుస్తూ వచ్చావు, ఇప్పుడు ఆలస్యమైంది, నా కూతురు చచ్చిపోయిందని ఏమైనా నిష్ఠూరపడ్డా, నిరాశపడ్డా, యేసయ్యకి ఏమైనా వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడా? మౌనంగానే ఉన్నాడు. నీ కుమార్తె చనిపోయింది అంటే ఎందుకు వచ్చాడు అసలు యేసయ్య దగ్గరికి? కుమార్తెను బ్రతికించుకుందామని వచ్చాడు. ఆ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయనకి యేసయ్యతో ఏం పని? యేసు ఆ మాట విని భయపడవద్దు. ఎవరికి చెబుతున్నాడు? యాయిరుకి చెబుతున్నాడు. నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. నమ్మకం ఉండబట్టే కదా యేసయ్య దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఆ నమ్మకం మాత్రం ఉంచమని మళ్ళీ యేసయ్య ఎందుకు అంటాడంటే ఆ నమ్మకము పోగొట్టుకోకూడదు, ఆ నమ్మకం బలహీనపడకూడదు, ఆ నమ్మే విషయంలో మనం కృంగిపోకూడదు, దేవుని శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. యేసయ్య చెబుతున్నాడు, నమ్మిక మాత్రము ఉంచు యాయిరు, భయపడవద్దు, ధైర్యంగా ఉండమని చెబుతున్నాడు. జాగ్రత్త. డబ్బు అయితే మరలా సంపాదించుకోవచ్చు, జబ్బు అయితే మరలా ఒకవేళ స్వస్థత రావచ్చు. మనిషిని కోల్పోతే ప్రపంచం తీసుకొచ్చి ముందు పెట్టిన కోల్పోయిన మనిషి తిరిగి రాడు. అక్కడ యాయిరు కుమార్తె చనిపోతే యేసయ్య అంటున్నాడు భయపడవద్దు. మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తాయి, మనుషుల మాటలు నిన్ను బలహీనపరుస్తాయి. నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు చేయలేవు అని నిన్ను మనుషులు కృంగదీస్తూ ఉంటే దేవుడు నీతో ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని నువ్వు మర్చిపోవద్దు. యాయిరు పాదాల మీద పడి ఏడిస్తే యేసయ్య అతని వెంట వెళ్ళాడు. ఇప్పుడు యాయిరుతోనే ఉన్నాడు యేసయ్య, నీతోనే యేసయ్య ఉన్నాడు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఎదురు చూస్తున్నాయి నీకు, కానీ నీ ప్రక్కన యేసయ్య ఉన్నాడన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు ప్రియమైన వారలారా. మోషే అంటాడు దేవునితో, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే దేవా నన్ను పంపవద్దు అంటాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని యేసయ్య చెబుతాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, నిన్ను ఎడవను ఎడబాయను. తల్లి తన చంటి బిడ్డను కరుణించకుండా మానున వారైనా మరుచుద్రేమో నేను నిన్ను మరవను. ఎప్పటి వరకంటే ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరవి వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని మరిచిపోడు, ఆయనకు మనం గుర్తుంటాం. దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మనం బలహీనులమని దేవునికి తెలుసు, మనం మంటివారమని దేవునికి తెలుసు. యాయిరు కష్టకాలంలో ఉన్నాడు, చాలా దుఃఖంలో బాధలో ఉన్నాడు, కానీ అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. కొంతమంది ధైర్యపరుస్తారు. ఏమని ధైర్యపరుస్తారు తెలుసా? బాధపడబాక చేసేదే ఉంది, దేవుడిచ్చాడు దేవుడు తీసుకుపోయాడు, దేవుడిచ్చాడు దేవుడు తీసుకుపోయాడు. మనం అందరం అలాంటి వాళ్ళవేగా, ఒకరోజు మనం కూడా చచ్చిపోతాంగా, బాధపడితే ఎట్టగా? మన ఆదరణ ఈ విధంగా ఉంటుంది. ఏమంటుంది? అందరూ చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం, దేవుడు తీసుకున్నాడు, ఇక మనం చేసే దేవుడు ఇచ్చాడు దేవుడికి తీసుకుని పోయాడు, బాధపడబాక అని ఆ విధంగా. మీరు అంతేనా ఆదరించేది? అంతేనా? ఇంకేమైనా అలాగ ఆదరిస్తూ ఉండు. కానీ యేసయ్య అన్నాడు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. చూసారా?
యేసయ్య మాట్లాడుతుంటే ఎక్కడ లేని ధైర్యం యాయీరుకి వచ్చేస్తుంది. అంతకుముందు బలహీనపడినవాడు, భయపడినవాడు, కృంగిపోయినవాడు యేసయ్య తనతో ఉన్న విషయాన్ని ఆయన గుర్తించాడు కనుక ఆయనకి ఎక్కడ లేని కొండంత ధైర్యం, కొండంత విశ్వాసం పెరుగుతుంది. దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు, దేవుడు నాతో. కుమార్తె చనిపోయిందన్నా కానీ ఆయన భయపట్ల ధైర్యంగా ఉన్నాడు. కుమార్తె చనిపోయిందన్నా కానీ ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు కదా నా పక్షంగా. ఆయన నమ్మకం ఏంటో తెలుసా? చచ్చిపోయినా కానీ నా బిడ్డను యేసయ్య బ్రతికిస్తాడు. నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు ఏడవాలి, నేనెందుకు దుమ్ము తల మీద పోసుకోవాలి, నేనెందుకు వస్త్రాలు చించుకోవాలి, నేనెందుకు డీలా పడి సతికిలు పడిపోవాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి సమస్యలో ఉన్నా దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది మర్చిపోవద్దు. దేవుడు తోడుగా ఉండాలంటే నీకేం కావాలో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. అపవిత్రమైన మాటలు నోటమ్మటి మాట్లాడకూడదు. హృదయంలో అపవిత్రతకు చోటు ఇవ్వకపోతే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. యాయీరును ధైర్యపరిచిన ఆ దేవుడే మనలందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. నమ్మిక మాత్రము ఉంచు అని చెప్పి ఏం చేశాడమ్మా? చదువుదాం. చూడండి, చదవబడిన వాక్య భాగంలో యాయీరింటికి యేసయ్య వెళ్ళాడు. ఇంటి నిండా, ఇంటి బయట కిక్కిరిసిపోయి ఉన్నారు జనం. ఎందుకంటే అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాను. ధనవంతుడు, సమాజ మందిరపు అధికారి, బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు, శ్రేయోభిలాషులు అందరూ వస్తారు. అందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే గోలగా ఏడుస్తూ ఉన్నారట. గోలగా ఏడుస్తున్నారు. చనిపోయినప్పుడు మీరు చూడండి, కుమిలి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. గుర్తొచ్చి దుఃఖం తట్టుకోలేక ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కావాలని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆడ కూర్చుంటారు. బంధువులు ఎవరు రాగానే మళ్ళీ మొదలు పెడతారు. వాళ్ళు కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ఆపేస్తారు. మళ్ళీ ఇంకొక బంధువు బొండ తీసుకురాగానే మళ్ళీ మొదలు పెడతారు. వాళ్ళు రాగానే కాసేపు ఏడుస్తారు. మళ్ళీ ఇంకో బంధువు రాగానే మళ్ళీ అదేంది, వాన కనుక అప్పుడప్పుడు పడతా ఆగుతా కంటిన్యూషన్గా ఉండదు. ఇంకా అట్టా ఏడుస్తూ ఉంటారు కుమిలిపోయి. వాళ్ళు నిజంగా ఏడ్చేవాళ్ళు ఎవరో తెలుసు, కావాలని ఏడ్చేవాళ్ళు ఎవరో తెలుసు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మనకు అర్థమవుతుంది.